హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. సో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సో మన కిందంతా చూస్తున్నాం కదండి. సో కొంత వచ్చేసి మన కార్ పార్కింగ్ కానీ సో మన పార్కింగ్కి అయితే వదిలేసారు ఇక్కడ. అండ్ రిమైనింగ్ వచ్చేసి సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే వచ్చిందండి. అది కూడా స్పేషియస్గానే వచ్చింది. సో అక్కడ వాష్ ఏరియా అయితే ఇచ్చారని ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండిద్దండి. సో చూస్తున్నాం కదండి, మెయిన్ గుమ్మం వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉండిద్ది. అండ్ నార్త్ ఫేస్లో వచ్చేసి ఇంకొక గుమ్మం అయితే ఇచ్చారు. అందు సైడ్కి వచ్చేసి సందు అండ్ బయట బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో ఇంటీరియర్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. సో ఇంటీరియర్ కూడా సో మంచిగా చేయించారనమాట. సో మీరే చూస్తున్నారు కదండి. సో టీవీ యూనిట్ కానీ సో ఇదంతా కూడా చాలా అంటే చాలా నీట్గా చేయించారు. సో మీకు ఇంకా వచ్చేసి పైన వచ్చేసి ఇంకా స్పేసియస్గా వస్తుందండి. సో బికాజ్ ఎందుకంటే ఇక్కడ అనేది మీకు పార్కింగ్ అనేది వదిలేశారు కాబట్టి సో ఇలాగైతే వచ్చిందనమాట. సో పైన అయితే మీకు ఇంకా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. సో ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా చేశారండి. సో బికాజ్ ఎందుకంటే ఇది టోటల్గా వచ్చేసి మనకు 162 స్క్వేర్ యార్డ్స్లో అయితే వస్తుందండి. 162 గజాలలో వస్తుందన్నమాట ఇది. సో G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో ఎవ్రీథింగ్ వర్క్స్ అన్నీ కానీ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసింది అనమాట. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అందుతాయి. సో దాని తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మాకు కాల్ చేస్తే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది అందిస్తాము. సో మీకు పైన కూడా చూపిస్తానండి. సో ఇది వచ్చేసి మన కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిద్దో సో కొంత పార్కింగ్ వదిలేసి సో రిమైనింగ్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో మన బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అన్నీ కూడా పైన ఇంకా స్పేసియస్గా వచ్చినాయండి మొత్తం అంతా కూడా. సో మనకి దీని ప్రైస్ అయితే 1,40,00,000 అయితే చెప్తున్నారండి. సో ప్రైస్ అనేది మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే సో కొంతవరకు నెగోషియేట్ చేసుకోవచ్చు. మనకు 162 స్క్వేర్ యార్డ్స్లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇదంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూద్దామండి. సో మనకు స్టెప్స్ కానీ అంతా కూడా స్టీల్ రైలింగ్ అంతా కూడా మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పెట్టారండి మొత్తం అంతా కూడా. సో పైన కూడా మనకు వచ్చేసి హాల్ అనేది చాలా స్పేషియస్గా వస్తుందండి. సో మెయిన్ గుమ్మం అయితే సో చాలా నీట్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ ఉత్తరం వైపు సంద్ అనేది ఇచ్చారు. అండ్ బయట బాత్రూమ్ కూడా కనిపిస్తుంది కదండి అక్కడ మీకు. అండ్ ఉత్తరం వైపు వచ్చేసి ఇంకో డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నాం కదండి. సో పైన వచ్చేసి ఇక్కడ మనకు చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చేసేటువంటి హాల్ అంతా కూడా వస్తుందన్నమాట. సో మీకు కింద ఇందాక చూసినప్పుడు ఏంటంటే మీకు కొంతవరకు పార్కింగ్కి వెళ్ళింది కాబట్టి సో కొంచెం హాల్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది. బట్ ఇక్కడ పైన వచ్చేసి చాలా నీట్గా వస్తుంది అనమాట. సో అక్కడ మనకు కనిపించేది వచ్చేసి దేవుడు గదండి అక్కడ. సో వర్క్స్ అనేది మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి వచ్చేసింది అనమాట. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు కానూరులో మురళీనగర్లో వస్తుందండి. సో మా కానూరు ఏదైతే ఉండిద్దో కానూరులో మురళీనగర్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ అయితే వస్తుంది. టోటల్గా వచ్చేసి 162 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. మన దీని ప్రైస్ అయితే 1,40,00,000 అయితే చెప్తున్నారు. సో ఇది కిచెన్ అండి. కిచెన్లో నుంచి మనకు వాష్ ఏరియా అనమాట ఇక్కడ. సో వాష్ ఏరియాలో గ్రిల్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ఇచ్చారండి విత్ ఎక్సలెంట్ ఇంటీరియర్తో ఇచ్చారన్నమాట మొత్తం అంతా కూడా మనకు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.